సార్ ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాడు సార్ మౌనికను? అది ఈ మధ్యనే అన్నట్టు తెలుస్తూ ఉంది. అతను వచ్చిన ప్రకారం ఏంటంటే ఈ గత కొద్ది రోజులుగా ఇది వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి అతను చెప్తున్నాడు. మరి అంత నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఈ రోజు కాదు, ఇది 2021 నుంచి పరిచయాలు ఉన్నాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే నా డబ్బు ఇప్పటికే నేను చాలా ఇచ్చాను, కానీ ఇంకా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తుంది, అది ఆ హెరాస్మెంట్ భరించలేక నేను ఈ విధంగా. కానీ ఏంటంటే అతను ఆ అమ్మాయిని ఏదో రకంగా పరిచయాన్ని తొలగించుకోవాలి. ఈ పరిచయాన్ని అమ్మాయి నుంచి మరి అతని జీవితంలో తొలగించుకునే ఉద్దేశంతోనే ఈ మర్డర్ చేసినట్టుగా మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సార్ నిన్న మౌనిక తనంతలో తనే స్వతహాగా వచ్చిందా, లేకపోతే ఆయన ఎక్కడి నుంచి పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చిందా? పర్పస్ ఏంటి సార్? నిన్న అతని ఉద్దేశం అతనే తీసుకొచ్చి కావాలనే ఉద్దేశంతో పిలిపించుకున్నాడు. అతను పథకం ప్రకారమే ఉద్దేశంతోనే అతను తీసుకొచ్చినట్టు తెలుస్తాం. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాలండి. అవన్నీ ఇప్పుడు మనం ఒకసారి సీన్ ఆఫ్ అఫెన్స్లో మన సీసీ ఫుటేజ్ కూడా చూస్తాము, గతంలో ఏమైనా వచ్చినాయి అని చెప్పేసి. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి లేదు చెప్పడానికి. ఇప్పుడు ఇతను చెప్పే వర్షనే మనం ఇప్పటి వరకు మనకు ఉంది. మిగతా ఏంటంటే మనకు తెలియదు కాబట్టి మనం అవి కూడా విచారణ చేస్తాం. అతని ఆరోపణలు అవి కూడా వెరిఫై చేస్తాం. అతని ఆరోపణలు ఏంటంటే మీరు చాలా డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. అతను ఎంతవరకు కరెక్ట్ అతను చెప్పే వర్షన్ కూడా వెరిఫై చేస్తాం. అలాగా అదే కదమ్మా కరెక్ట్. అది వాడి ఇంటెన్షన్, అది మనిషి బాధ్యత కాదు, ఎన్ని కాదు. మనుషుల్లో రకాలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారండి. ఉద్యోగం చేస్తూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, మరి ఇండియన్ నేవీలో పనిచేస్తూ కూడా ఇలాంటి అకృత్యాలు దారుణమైన చేశాడంటే మరి ఎలాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. ఎలాంటి మనుషులు కూడా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. అమ్మాయి మాకు చెప్పిన ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం పెళ్లి జరిగినట్టుగా సమాచారం లేదు. ఏమండి ఎవరైతే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మాకు ఎంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడు కూడా తెలియదు అని చెప్తున్నారు తల్లిదండ్రులు.